హైదరాబాద్ గుడిమల్కాపూర్లో దారుణం జరిగింది. ఫోన్ కోసం చిరు వ్యాపారిని దుండగులు హత్య చేశారు. చిరు వ్యాపారి నుంచి దుండగులు ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్న బాధితుడు సరవులపై దుండగులు కత్తితో దాడికి తెగబడ్డారు. ఇక భుజంపై ఛాతిపై కత్తితో పొడిచి ఫోన్ లాక్కుని పారిపోయారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక అప్పటికే సనావుల్లా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ మధు, ఈ కేసులో చూసుకున్నట్లయితే అసలు ఫోన్ తన దగ్గరది మాత్రమే ఎందుకు తీసుకోవాలనుకున్నారు దుండగులు, అతని పైన మాత్రమే ఎందుకొరకు దాడి చేశారు అనే వివరాలపైన కూడా పోలీసులు ఇటు విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో అయితే రికార్డ్ అవ్వడం జరిగింది. వారిని గుర్తించడం కూడా జరిగింది. వీరికి సంబంధించి ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా ఏంటి అనే వివరాలపైన కూడా ఇప్పటికే పోలీసు అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఈ ఎవరైతే అతడు ఉన్నాడో అతనికి సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి, లేదా ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలపైన కూడా కొంతవరకు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపించింది. కేవలం దోపిడీ కోసమే అతన్ని హత్య చేశారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే వివరాలపైన కూడా ఆరా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద పోలీస్ అధికారులు అయితే కొన్ని టీములుగా వారు డివైడ్ అయి మాత్రము ఈ యొక్క నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టినట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.